ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనకి ఒక హౌస్ సేల్కి వచ్చింది. అక్కడ లోపల కనపడుతుంది, చూస్తున్నారా? ఆ హౌసే. ప్రజెంట్ బయట ఉన్నాము. ఇది ఉత్తరం ఫేసింగ్ వచ్చేసరికి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఇలా ఉత్తరం ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. కాకపోతే ఇల్లు అనేది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు. ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు అనేది వీళ్ళు వేరే చోటుకి షిఫ్ట్ అవుతున్నారు, వేరే ఊరు అనేది మారుతున్నారు వీళ్ళు. అందువల్లే ఇల్లు అయితే సేల్ చేస్తున్నారు. చాలా క్వాలిటీగా అయితే ఉంటుంది. ఒక 2 years అయితే అవుతుంది, 2 సంవత్సరాలు అయితే అవుతుంది హౌస్ కన్స్ట్రక్షన్ చేసి. వీళ్ళకి అవసరం ఉండి సేల్ చేస్తున్నారు అంతే ఇది. సో దీనికి సంబంధించిన ప్రైస్ ఎంత చెప్తున్నారు, అసలు ఇల్లు అనేది ఎక్కడుంది, అండ్ ప్లానింగ్ ఏ మోడల్లో ఇచ్చారు, ఇలాంటివన్నీ కూడా చెప్తాను. ఎక్కడ ఆపకుండా వీడియో పూర్తి వరకు చూడండి. సో ఇప్పుడు మనం వచ్చిన దారి ఉంది, చూసారా? ఇందులో మనం ఒక 2 కార్లు పెట్టుకోవచ్చు. ఉత్తరం నుంచి ఇలా లోపలికి వస్తున్నాము. ఇందులో ఒక 2 కార్లు అయితే పార్కింగ్ చేసుకోవచ్చు. ఒక 9 అడుగులు వెడల్పు ఉంటుంది దారి అనేది. ఇల్లు వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ సైడే ఉంటుంది ఇది. మొత్తం ఇదంతా కూడా 182 గజాలు అయితే వస్తుంది, ఈ ఓపెన్ ప్లేస్ ప్లస్ ఈ హౌస్ మొత్తం అంతాని. గేట్ తీయగానే అదిగోండి, అక్కడ మన అవసరం అయితే బైకులు పార్కింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈశాన్య మూలన బోరు, ట్యాప్ పాయింట్స్ వచ్చేసాయి. వాటర్ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. ఇదంతా కూడా మెయిన్ డోర్, టేక్ డోర్ ఇది. హౌస్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. మెయిన్ స్పేషియస్గా ఉంటుంది. గదులు కానీ, హాల్ కానీ, అండ్ పార్కింగ్ ఏరియా కానీ అంతా బాగుంటుంది. ఎండ రాకుండా షీట్లు ఇచ్చేసారు ఫ్రంట్ ఇక్కడ. అండ్ వాషింగ్ మిషన్ పాయింట్ బయట వచ్చేసింది. అండ్ టాప్లో సీలింగ్, పీవీసీ సీలింగ్ చేంజ్ చేశారు. ఇంటి చుట్టూరు కూడా ప్లేస్ వదిలేరు. ఒక ఉత్తరం పక్కన 2.5 అడుగులు వచ్చేసింది. పడమర పక్కన కూడా ప్లేస్ ఉంది. కాంపౌండ్ వాళ్ళు కూడా ఎవరిది వాళ్ళది సపరేట్ చేశారు ఇక్కడ. హౌస్ అయితే బాగుంటుంది. నేను ప్లానింగ్లో కూడా చూపిస్తాను మీకు ఎక్కడ ఏమొచ్చింది ఏంటి అని చెప్పేసి. మిడిల్ ల్యాండింగ్ కింద కూడా బాత్రూమ్ ఇచ్చారు. ఇదిగోండి, మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, మిడిల్ ల్యాండింగ్ కింద కూడా బాత్రూమ్ వచ్చింది. దీంట్లో పూజా రూమ్ కూడా ఉంటుంది. ప్రత్యేకంగా ఇల్లు వచ్చేసరికి ఒక 3 సెంట్లో ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాలెన్స్ అంతా కూడా ప్లేస్ అయితే వస్తుంది. టోటల్గా 3.7 సెంట్లు ఉంటుంది. ఇదిగోండి, లోపలికి వెళ్ళగానే మంచి స్పేషియస్గా హాల్ వచ్చేసింది. 14x16 సైజులో హాల్ వచ్చింది చూడండి. చాలా పెద్దగా వచ్చింది హాల్ అనేది. ఒక 2 సంవత్సరాలు అయితే అవుతుంది హౌస్ కన్స్ట్రక్షన్ చేసేది. వీళ్ళు షిఫ్ట్ అవుతున్నారు వేరే చోటకి, కొంచెం అవసరం ఉండి సేల్ చేస్తున్నారు ఇది. సో ఎవరైనా కొంచెం ఓన్గా ఉండాలి హౌస్ అనేది, దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్న హౌస్ తీసుకుందామని చెప్పి చూస్తుంటే కనుక ఇది ఖచ్చితంగా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్ మాట్లాడుకోవాల్సింది, స్కూల్స్కి దగ్గరలో ఉంటుంది. ప్రైవేట్ స్కూల్స్కి, గవర్నమెంట్ స్కూల్కి చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ సినిమా హాల్స్ కానీ, మార్కెట్లు కానీ చెప్పేసి ఇలా ప్రతి దానికి కూడా చాలా దగ్గరలో ఉంటుంది హౌస్ అనేది. సో లొకేషన్ ఎక్కడ ఏంటి అని చెప్పి దాని గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక కాకినాడ వాకల్పూడి అనే ఏరియాకి అయితే వస్తుంది. సర్పవరం జంక్షన్కి ఒక 10 నిమిషాలు అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఏదన్నా రైల్వే స్టేషన్కి, బస్ స్టాండ్కి ఒక పావు గంట అయితే టైం పడుతుంది. అన్నిటికి కూడా మంచి దగ్గరలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ హౌస్ అనేది. ఓన్గా కట్టుకున్న ఇల్లు ఇది. సో డోర్స్ కూడా చాలా బాగున్నాయి, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అండ్ స్పీకర్ వైర్స్ కూడా తీసుకున్నారు. 3.7 సెంట్లు ఫ్రెండ్స్ మొత్తం ల్యాండ్ అంతా అనేది. ఇల్లు వచ్చేసరికి 3 సెంట్లు ఉంటుంది. అండ్ ఈ డోర్ డిజైన్ కూడా చాలా బాగుంది. సేల్స్ బిల్డింగ్ టైప్ అయితే లేదు, క్వాలిటీ అయితే చాలా బాగుంది. దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఇది. సో ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడ మనం చూస్తున్న బెడ్రూమ్ అనేది చిల్డ్రన్స్ బెడ్రూము. 12 అడుగులు వెడల్పు ఉంటుంది, 12 అడుగులు పొడవు అయితే ఉంటుంది ఇది. సో వార్డ్రోబ్ అనేది రైట్ సైడ్ చేయించారు ఇక్కడ. అండ్ అటాచ్డ్ బాత్రూమ్ పక్కనే ఉంది అది. అండ్ ఆ గోడ అంతా రాయల్ ప్లే చేంజ్ చేశారు. అండ్ ఇదంతా వార్డ్రోబ్ ఇది. ఫ్యాన్స్ కూడా ఇచ్చేస్తున్నారు వీళ్ళు. వుడ్ ఫినిష్తో రావడం జరిగింది, టెక్స్చర్ ఫినిషింగ్ మొత్తం అంతా అనేది. అండ్ విండోస్ అన్నీ కూడా యూపీవీసీ విండోసే. సో వాటర్ బాగుంటుంది. అండ్ బయట 33 అడుగుల రోడ్ అయితే వస్తుంది. డ్రైనేజ్ లైన్ కూడా ప్రాపర్గా అయితే ఉంటుంది. అండ్ మెయిన్ ఏంటంటే టెంపుల్స్కి కానీ, అండ్ మార్కెట్లకు కానీ, స్కూల్స్కి కానీ, ఇలా అన్నిటికీ ట్రాన్స్పోర్టేషన్కి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఫంక్షన్ హాల్స్కి ఇలా అన్నిటికి కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది ఇది. సో హౌస్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. మెయిన్ ఏంటంటే దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ యూస్ చేసే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఇది. ఉత్తరం పక్కన ఒక 2.5 అడుగులు ప్లేస్ అయితే వదిలేశారు. 2.5 feet అయితే ఉంటుంది ఈ ప్లేస్ అనేది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే తీసుకోవడం వల్ల 2 కార్లు పెట్టుకునే అవకాశం ఉంది. 4 బైకులు పార్కింగ్ చేసుకోవచ్చు. అంత స్పేషియస్గా వచ్చింది పార్కింగ్ స్పేస్ అనేది దీనికి.
అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇన్వర్టర్ అనేది ఇక్కడే పెడుతున్నారు వీళ్ళు, పాయింట్ ఇక్కడ ఇచ్చారు దీనికి. పక్కనే వచ్చేసింది, కనపడకుండా ఉంటుంది. సోఫా సెట్స్ వేసుకున్నా కూడా మనకి హాల్లో కనపడదు. ఇది ఒక పార్టీషన్. ఇది ఇందులో మనకి ఏంటంటే పూజా రూమ్ వచ్చింది, సపరేట్గా వాష్ ఏరియా తీసుకున్నారు, కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ వచ్చింది చూడండి. ఇది పూజా రూమ్ ఇది. సో అది కిచెన్, అదిగోండి. వుడ్ వర్క్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. 2 years లోపే అవుతుంది, 2 years కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. 2 yearsకి ఇంకా టైం పడుతుంది. 2 years 1.5 year కొంచెం ఎక్కువైంది అంతే ఇది. సో ఇది వచ్చేసరికి 4 అడుగులు వెడల్పు ఉంటుంది, 6 అడుగులు పొడవైతే వచ్చింది పూజా రూమ్ అనేది. ఇంచుమించు ఒక 4 అయినా కూడా కూర్చోవచ్చు. అండ్ ఇది కిచెన్ ఫ్రెండ్స్. ఇది 9x7 సైజులో అయితే ఉంటుంది. బాగుంది కిచెన్ కూడా, ఇరుగ్గా అన్నట్లుగా అయితే ఏం లేదు, పర్లేదు బాగానే వచ్చింది ఇది. అండ్ ఫ్రిడ్జ్ పక్కన పెట్టేసుకున్నారు వీళ్ళు, క్రాకరీ యూనిట్ అది. ఈ ఫ్రంట్ ప్లేస్ అంతా డైనింగ్ ఏరియా. అండ్ ఆ టాప్లో అంతా కూడా స్టోరేజే. సో ఈ పక్కన మనం చూసుకున్నట్లయితే కనుక వాష్ ఏరియా ఇచ్చేసారు. ఒక 3.5 అడుగులు వెడల్పు ఉంటుంది, ఒక 6.5 అడుగులు పొడవైతే ఉంటుంది. వాషింగ్ మిషన్ మనం కావాలంటే బయట కూడా పెట్టుకోవచ్చు, ఇక్కడ కూడా పెట్టుకునే అవకాశం అయితే ఉంది దీనికి. ఒక 1.5 feet అయితే ఉంటుంది. దక్షిణం పక్కన వదిలేసిన ప్లేసు, పడమర పక్కన కూడా ప్లేస్ అయితే వదిలేరు. ఇంటి చుట్టూరు కూడా తిరిగే ప్లేస్ అయితే ఉంటుంది దీనికి. సో పదండి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. మెయిన్ గుమ్మాలు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్. బెడ్రూమ్కి ఇచ్చిన గుమ్మాలు, డోర్లు అనేవి చాలా బాగున్నాయి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసరికి 12 అడుగులు వెడల్పు ఉంటుంది, 12.9 పొడవైతే ఉంటుంది. 2 రూమ్స్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు వీళ్ళు. అండ్ ఈ పక్కన వార్డ్రోబ్ వచ్చేసింది చూడండి. అండ్ దీనికి కూడా పక్కన ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చేసారు చూడండి. ఇక్కడ సైడ్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా వచ్చింది. అండ్ ఈ సైడ్ ఒక అటాచ్డ్ బాత్రూము. మెయిన్ ఏంటంటే రూమ్స్ బాగా పెద్దగా వచ్చాయి, హాల్ అనేది ఇంకా బాగా పెద్దగా వచ్చింది. దానికన్నా మనం మెయిన్ మాట్లాడుకోవాల్సింది పార్కింగ్ ఫ్రెండ్స్. ఇది పార్కింగ్ కూడా బాగా వచ్చింది దీనికి. సో ఇది 4x6 3 సైజ్ బాత్రూమ్ ఇది. అండ్ ఇక్కడ ట్యాప్స్ చూడండి, ప్యారివేర్ కంపెనీవి. అండ్ ఇక్కడ వాష్ బేసిన్స్ చూసుకున్నట్లయితే జాన్సన్ బెటర్వి. అన్నీ కూడా మంచి ప్రీమియం కంపెనీ అయితే యూజ్ చేశారు వీళ్ళు. అండ్ సీలింగ్స్ కూడా బాత్రూమ్స్లో చేంజ్ చేశారు. సో ఇక్కడ మనకి ఎయిర్ పోవడం కోసం ఫ్యాన్ ఇచ్చేసారు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇచ్చేసారు అక్కడ. ఆ పక్కన ఒక టాయిలెట్ వస్తుంది కదా, ఆ టాయిలెట్లో ఎయిర్ పోవడం కోసం. సో ఇది పూజా రూమ్. ఇది పదండి బయటికి వెళ్దాము. అండ్ ఇక్కడ పార్టీషన్లో స్టోరేజ్ స్పేస్ ఇది. సో ప్రైస్ ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి అయితే మీకు చెప్తాను. అంతకన్నా ముందు ఒకసారి ప్లానింగ్ చూపిస్తాను, ప్లానింగ్ కూడా చూసుకోండి. తర్వాత నేను ప్రైస్ ఎంత ఏంటి అని చెప్తాను. సో ప్లానింగ్ అయితే ఇదిగోండి ఫ్రెండ్స్. ఇది 35x38 ఈస్ట్ ఫేసింగ్. కాకపోతే ఏంటంటే మనకి ఫ్రంట్ ఎక్కడ చూసుకున్నట్లయితే ఒక దారి మాదిరిగా అయితే ఉంటుంది. ఒక 9 అడుగులు దారిలాగా వదిలేరు ఉత్తరం పక్క నుంచి. ఇలా రాగానే ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే ఉంటుంది. సో ఇదిగోండి మీకు చూపిస్తున్నాను. స్టార్టింగ్ మెట్లు తీసుకున్నారు ఎగ్జాక్ట్గా సౌత్ ఈస్ట్ కార్నర్లోని. లోపలికి రాగానే హాల్లోకి అయితే వచ్చేస్తాం మనం. ఇదిగోండి ఇదంతా కూడా హాల్ ఇది. అండ్ దాని పక్కనే చిల్డ్రన్స్ బెడ్రూమ్, దానికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ తీసుకున్నారు. అండ్ కిచెన్ కానీ, తర్వాత వాష్ ఏరియా, డైనింగ్ ఏరియా, పూజా రూము, మాస్టర్ బెడ్రూము, దానికి ఒక అటాచ్డ్ బాత్రూమ్. ఈ విధంగా మనకి ప్లానింగ్ అయితే ఉంటుంది. సో మెయిన్ పార్కింగ్ ఫ్రెండ్స్ దీనికి మాట్లాడుకోవాల్సింది. ఫ్యూచర్లో మనం ఇంకొక 2 ఫ్లోర్లు వేసుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. ఎవరికైనా రెంట్లకు ఇచ్చుకున్నా కూడా వాళ్ళు బైకులు, కార్లు పెట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది హౌస్ తీసుకున్నట్లయితే కనుక. సో ఈ ప్లానింగ్ ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ మీకు ఏదైనా ఖాళీ స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి అన్నా కూడా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడతాము, చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ బయట ఇదంతాని ఈస్ట్ సైడు మెటల్ ల్యాండింగ్ కింద ఒక కామన్ టాయిలెట్ అయితే వస్తుంది. విండోస్ అన్నీ కూడా యూపీవీసీ విండోసే. సో ఎవరికైనా హౌస్ ప్లాన్స్ కావాలి అనుకున్నట్లయితే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి.
అండ్ ప్రైస్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూడండి. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే కనుక 84 lakhs చెప్తున్నారు. ఇది మెయిన్ ఏంటంటే రోడ్డుకి చాలా దగ్గరలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. అండ్ అన్నిటికీ కూడా దగ్గరలో ఉంటుంది, మంచి లొకేషన్లో అయితే ఉంది. అండ్ చుట్టూరు అన్నీ కూడా హౌసెసే, టోటల్ మొత్తం అన్నీ కూడా హౌసెస్ అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. సో ఎవరైనా తీసుకోవాలి అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడతాను, చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ లోన్ కూడా పెట్టుకోవచ్చు, దీనికి లోన్ కూడా వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్కి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అనేది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఏదైనా డౌట్ ఉంటే కనుక కాల్ చేయడమో లేదంటే కామెంట్ చేయడమో చేయండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.